కరెక్ట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయన ఉండవెల్లిలో బాబు నివాసానికి తొలిసారి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇక సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై చర్చ ప్రధానంగా జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ వెంట జనసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ కూడా వెళ్లారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఇరువురి నేతల మధ్య ప్రధానంగా ఏ చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే గురు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య తాజా రాజకీయ పరిణామాలన్నీ చర్చకొస్తాయి. ఎందుకంటే వైసీపీ ఒక పక్క 20 మంది మార్పులు చేర్పులు చేసింది, మిగిలిన చోట కూడా మార్పులు చేయడానికి రెడీ అవుతుంది. త్వరలోనే 2-3 లిస్టులు వైసీపీ నుంచి వస్తాయి. దీంతో టీడీపీ జనసేన అభ్యర్థులు ఏంటి అనే దాని మీద కూడా ఈ రోజు జరిగే మీటింగ్ లో ఒక చర్చకు వచ్చే అవకాశం. ఎందుకంటే జనసేన 25 నుంచి 30 స్థానాలు అడుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఎన్ని స్థానాలు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనే దాని మీద కొంతవరకు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు జనసేన అదనంగా ఒక 2 ఎంపీలు, అవసరాన్ని బట్టి ఒక 5 ఎమ్మెల్యే సీట్లు కూడా పెంచమని చెప్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేన కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. యాక్చువల్ గా అది గతంలోనే రావాలి, అంటే ఒక 10-15 రోజుల క్రితం, కానీ అది సంక్రాంతి తర్వాత వచ్చే అవకాశం ఉంది. అయితే సంక్రాంతి తర్వాత వచ్చి ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన పెట్టే అంశాల చర్చలను కూడా పవన్ కళ్యాణ్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వారం రోజుల లోపు, అంటే 2-3 రోజుల్లో పండగ ముందా తర్వాత అనేది చూస్తే కనుక ఒక ఉమ్మడి జాబితా, ఒక 50 మంది లిస్ట్ తో ఒక ఉమ్మడి జాబితాను అయితే రిలీజ్ చేసే అవకాశాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి గురు. అయితే ప్రధానంగా చూసుకుంటే వైసీపీ నేతలు ఈ మధ్య టీడీపీలో భారీగా చేరికలు ఉన్నాయి కదా, దీనిపైన ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయా? అంటే వైసీపీ నేతలు టీడీపీలో చేరికలు, టీడీపీ వైసీపీ నేతలు జనరల్ గా రాజకీయాలు ఎన్నికలు జరిగే టైంలో చర్చకు వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి కొంతవరకు చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం టీడీపీ జనసేనలో ఒక పార్టీలోకి వెళ్ళొచ్చు, జనసేన కన్ఫర్మ్ అయిన గతంలో వైసీపీతో టచ్ లో ఉన్నారని తెలిసింది. దీంతో పాటు కాపు సామాజిక వర్గ నేతలు ఎవరెవరు ఉన్నారు, ఇవాళ బాలసౌరి ఎంపీ జనసేనలోకి చేరే అవకాశం ఉంది. వీటన్నింటి మీద కూడా ప్రధానంగా చర్చించి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా టీడీపీ పోటీ చేసే చోట జనసేన అభ్యర్థులు పెడితే ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, టీడీపీ జనసేన చోట టీడీపీ అభ్యర్థులను పెడితే ఎంతవరకు ప్రభావం ఉంటుంది, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ చర్చలో మొదటగా చూసుకుంటే టీడీపీ కానీ జనసేన కానీ ఎన్ని సీట్లపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే జనసేనకి 20 సీట్లు ఫిక్స్ అయినట్టే చెప్పాలి. 25 నుంచి 30 సీట్లు అడుగుతున్నారు అదనంగా. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక 5 సీట్లు ఎక్స్ట్రా, కానీ అక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ కూడా కలుస్తుంది అంటున్నారు. బీజేపీ కలిస్తే వాళ్ళు కూడా ఒక 10 ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎంపీ సీట్లు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి 5-6 ఎంపీ సీట్లు ఇవ్వాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే చివరికి టీడీపీ 175లో 30-40 సీట్లు వెళ్ళకపోతే వాళ్ళకి 135 ఉంటాయి. అప్పుడు నాయకుల్లో కూడా అసంతృప్తి పెరుగుతుంది, పోటీ చేయాలనుకున్న వాళ్ళు అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక 25 సీట్లు జనసేనకి ఇచ్చేలాగా ఒప్పందం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కరెక్ట్, థ్యాంక్ యూ ప్రసన్న.